ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫినాన్షియల్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్ రేషియో అనాలిసిస్ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ హియర్ వి కమ్. The basis for financial analysis, planning and decision making is financial statements, which mainly consists of balance sheet and profit and loss account. మనం ఫినాన్షియల్ పరంగా ఏమైనా అనలైజ్ చేయాలన్నా, ప్లాన్ చేయాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా వాటికి మొత్తం కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా తీసుకుంటాం. Financial statements here means balance sheet and profit and loss account. The profit and loss account shows the operating activities of the concern, and the balance sheet depicts the balance values of the acquired assets and of liabilities at a particular point of time. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఏం చూపిస్తుందంటే బిజినెస్ కన్సర్న్ యొక్క ఆపరేటింగ్ యాక్టివిటీస్ మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ ఏం చూపిస్తుంది, అసెట్స్ మనం ఎక్వైర్ చేసుకున్న అసెట్స్వి మరియు మనకు ఉన్నటువంటి లైబిలిటీస్ యొక్క బ్యాలెన్స్ని ఒక పర్టికులర్ డేట్కి చూపిస్తుంది. పర్టికులర్ డేట్ మేబీ హియర్ యాక్చువల్గా అయితే ఇయర్ ఎండ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. హవెవర్ the above statements do not disclose all of the necessary and relevant information. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండింటి బేస్ మొత్తం అంత ఇన్ఫర్మేషన్ రెండిట్లోనే ఉంటుంది అని చెప్పలేము. For the purpose of obtaining the material and relevant information necessary for ascertaining the financial strengths and weakness of an enterprise, it is necessary to analyze the data deposited in the financial statement. Financial statementsలో ఏంటి, డేటా జస్ట్ ప్రెజెంటేషన్ మాత్రమే ఉంటుంది. వాటిని చూసేసి మనం ఫినాన్షియల్గా ఇది స్ట్రెంగ్త్ వీక్నెస్ ఇది అని చెప్పి ఏం చెప్పలేము. వాటిని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. వాటిలోని ఇన్ఫర్మేషన్ని మనం అనలైజ్ చేసి దాని బేస్ మీదే ఏదైనా ప్లానింగ్ తీసుకోవాలన్నా, డెసిషన్ తీసుకోవాలన్నా ఉంటుంది. The financial manager has certain analytical tools which help in financial analysis and planning. The main tools are ratio analysis and cash flow analysis. We will first discuss the ratio analysis. ఒక ఫినాన్షియల్ మేనేజర్ అనే వ్యక్తి ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలంటే రెండు టూల్స్ యూస్ చేస్తాడు. ఆ టూల్స్లో ఒకటి రేషియో అనాలిసిస్ అండ్ అందర్ వన్ ఈస్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. మనం ఈ చాప్టర్ మొత్తం రేషియో అనాలిసిస్ గురించి తెలుసుకుంటాం. అసలు రేషియో అంటే ఏంటి, రేషియో అనాలిసిస్ అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ రేషియో. A ratio is defined as the indicated quotient of two mathematical expressions and as the relationship between two or more things. ఇది ఏంటి అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ విచ్ రిలేట్స్ టు టూ డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే రెండింటి మధ్య కంపారిజన్ అనమాట. హియర్ రేషియో మీన్స్ ఫినాన్షియల్ రేషియో ఆర్ అకౌంటింగ్ రేషియో విచ్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అకౌంటింగ్ ఫిగర్స్. మనం రెండింటిని అయితే కంపేర్ చేస్తున్నామో ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేది ఇక్కడ రేషియో. రేషియో అనాలిసిస్. The term financial ratio can be explained by defining how it is calculated and what the objective of this calculation is. ఈ ఫినాన్షియల్ రేషియో ఏంటి అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాము, దేనికోసం క్యాలిక్యులేట్ చేస్తాం, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ క్యాలిక్యులేషన్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి అని. ఫస్ట్ క్యాలిక్యులేషన్ బేసిస్, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏ రిలేషన్షిప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మ్యాథమెటికల్ టర్మ్స్. వాటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని మ్యాథమెటికల్ టర్మ్స్లో చూపిస్తారు. ఐ మీన్ ఇట్ ఈజ్ ఇన్ ఏ వాల్యూ between two individual figures or a group of figures. It is not only between comparison అంటే అట్లీస్ట్ 2 ఉండాలి, 2 or more ఉన్న ప్రాబ్లం లేదు. కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ సమ్ లాజికల్ మేనర్. అండ్ ఆ రెండింటి మధ్య మనం రిలేషన్ తీసేటప్పుడు ఆ రెండు ఒక లాజికల్గా కనెక్ట్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్కి మనం డివిడెండ్ కన్సిడర్ చేస్తే ఈక్విటీ డివిడెండ్ ఈజ్ టు ప్రిఫరెన్స్ డివిడెండ్. ఆ రెండింటి మధ్య కంపారిజన్ చూసుకుంటాం. అలా కంపేర్ చేసే వాటి మధ్యలో ఒక కామన్ బాండింగ్ అని ఉండాలి. అలా కాకుండా ఇంట్రెస్ట్ గురించి తీసుకుంటే డిబెంచర్స్ తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ డెట్ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ డెట్ తీసుకోవచ్చు. ఈ మూడింటికి మధ్య కంపారిజన్ తీసుకోవచ్చు. ఆ మూడింటికి బేస్ ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. సెలెక్టెడ్ ఫ్రమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కన్సర్న్. అవన్నీ ఒక కన్సర్న్ తీసుకుంటాం కదా, కన్సర్న్లో ఉన్న ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ మీద తీసుకుంటాము. Objective for financial ratios is that all stakeholders can draw conclusions about the performance, strengths and weakness of a firm and can take decisions in relation to the firm. ఈ ఫినాన్షియల్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫినాన్షియల్ రేషియోస్, ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసే వాళ్ళు ఎవరెవరండి, స్టేక్ హోల్డర్స్, దట్ ఈస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్, లెండర్స్, ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఎక్కడుంది, వీక్నెస్ ఏంటి, అసలు ఆ డెసిషన్లో ఆ ఫారంలో ఏమైనా మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేకపోతే ఉన్న ఇన్వెస్ట్మెంట్ తీసేయాలా, ఇలాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కోసం యూస్ఫుల్ అవుతుంది. రేషియో అనాలిసిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఏ సింగిల్ అకౌంటింగ్ ఫిగర్ బై ఇట్ సెల్ఫ్ మే నాట్ కమ్యూనికేట్ ఎనీ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, బట్ వెన్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ రిలేటివ్ టు సమ్ అదర్ ఫిగర్ ఇట్ మే డెఫినెట్లీ ప్రొవైడ్ సమ్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. ఇదేం చెప్తుందంటే రేషియో అనాలిసిస్ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూసాము, డైరెక్ట్గా చూసినప్పుడు ఓకే ప్రాఫిట్ బాగానే ఉంది, అసెట్స్ బాగానే ఉన్నాయి, అలా ఒక సింగిల్ ఫిగర్ చూసినప్పుడు మనకి ఎటువంటి ఎనాలిసిస్ తెలియదు.
అలా కాకుండా రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఓకే దీనికంటే ఇది ప్రాబ్లమేటిక్గా ఉంది, ఇక్కడ ఇది చాలా బాగుంది పర్ఫార్మెన్స్, అలాంటివి ఏమైనా కావాలి అవుట్పుట్ రావాలి అంటే రెండింటిని కంపేర్ చేయాలి. దానికి రేషియో అనాలిసిస్ యూస్ఫుల్ అవుతుంది. రేషియో అనాలిసిస్ ఈజ్ నాట్ జస్ట్ కంపేరింగ్ డిఫరెంట్ numbers from the balance sheet, income statement and cash flow statement. It is comparing the number against previous years, other companies, industry or even the economy in general for the purpose of financial analysis. రేషియో అనాలిసిస్ అంటే జస్ట్ ఒక బ్యాలెన్స్ షీట్ P&Lలో నుంచి 2-3 నంబర్స్ తీసుకొని వాటిని కంపేర్ చేయడం కాదు. అలా వచ్చిన ఆ రేషియోస్ని ఈ కంపెనీ ప్రీవియస్ ఇయర్ వాటితో కంపేర్ చేయొచ్చు, లేకపోతే సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంకొకటి ఉంటే దాంతో కంపేర్ చేసుకోవచ్చు, హోల్ ఇండస్ట్రీని కంపేర్ చేయొచ్చు. ఇలా వాటి మీద కంపారిజన్స్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి రేషియో అనాలిసిస్ చేయడం కోసం డేటా కావాలి. ఆ ఫినాన్షియల్ డేటాకి సోర్సెస్ ఏంటి? ద సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఆర్ యాన్యువల్ రిపోర్ట్స్, ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇయర్లీ కాకుండా మధ్యలో విడుదల చేసే వాటిని ఇంటరిమ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అండ్ వాటి నోట్స్ టు అకౌంట్స్, స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, బిజినెస్ పీరియాడికల్స్, క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్. ఈ అన్ని సోర్సెస్ నుంచి మనం ఫినాన్షియల్ డేటాని యూజ్ చేసుకొని వాటిని అనాలిసిస్ చేసి అందులో డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం వీటి ఆబ్జెక్టివ్ ఏంటంటే దీనికి ఈ స్టేక్ హోల్డర్స్కి ఈ కంక్లూజన్స్ కావడం కోసం మనం ఈ రేషియో అనాలిసిస్ అనేది చేస్తాము. సో ఏ పర్సన్కి ఈ రేషియో అనాలిసిస్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. యూజర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫినాన్షియల్ అనాలిసిస్, a bird's eye view. Financial statement analysis is useful to various shareholders to obtain the derived information about the firm. ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చేయడం వల్ల చాలా మందికి చాలా విధాలు యూజర్స్ ఉన్నాయి. ఆ యూజర్స్ ఏంటో చూద్దాం. షేర్ హోల్డర్స్కి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? బీయింగ్ ఓనర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ద ప్రాఫిటబిలిటీ అండ్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. వాళ్ళు ఓనర్స్ కాబట్టి మన ఫర్మ్ ప్రాఫిటబుల్గా ఉందా లేదా, లేకపోతే మనం పెట్టిన దానికి ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఏమైనా వచ్చిందా లేదా, ఇలాంటివి చూసుకోవడం కోసం షేర్ హోల్డర్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు మెయిన్గా ప్రిఫర్ చేసేవి ప్రాఫిటబిలిటీ రేషియోస్. And next, investors. They are interested to know overall financial health of the organization, particularly future perspective of the organizations. వీళ్ళు ఫినాన్షియల్ ఆర్గనైజేషన్ ఓవరాల్గా చూస్తారు. వీళ్ళు జస్ట్ ప్రాఫిట్స్ మాత్రమే చూస్తున్నారు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేస్తారు కాబట్టి. అదే మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆర్గనైజేషన్ పరంగా మొత్తం ఓవరాల్గా చూస్తారు. అండ్ పర్టికులర్లీ ద ఫ్యూచర్, బికాస్ ఎందుకంటే వీళ్ళకి వచ్చేది ఫ్యూచర్లోనే కాబట్టి రిటర్న్స్ అన్ని. వాళ్ళు యూజ్ చేసే రేషియోస్ ప్రాఫిటబిలిటీ, క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్, సాల్వెన్సీ అండ్ టర్న్ ఓవర్ రేషియోస్, అన్ని రేషియోస్ ఇక్కడే కవర్ అయిపోయాయి. నెక్స్ట్, లెండర్స్. They will keep an eye on the safety perspective of their money lended to the organization. లెండర్స్కి ఏముంటుందండి, మేము మనీ ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేశాం కదా, ఆ మనీ మొత్తం సేఫ్గా ఉందా లేదా అని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే రేషియోస్ ఇవన్నీ. ఇప్పుడు క్రెడిటర్స్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో లయబిలిటీ పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, పర్టికులర్లీ ఇన్ షార్ట్ టర్మ్. క్రెడిటర్స్ వుడ్ లైక్ టు నో వెదర్ ద ఆర్గనైజేషన్ విల్ బి ఏబుల్ టు పే ద అమౌంట్ ఆన్ డ్యూ డేట్. క్రెడిటర్ అంటే ఎవరు? మనం ఏమైనా క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు కొంత పీరియడ్ ఇస్తారు, ఒక 2-3 months అనో ఎంతో, ఆ పీరియడ్లో వాళ్ళని క్రెడిటర్ అంటారు. అండ్ జనరల్లీ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్గానే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా షార్ట్ టర్మ్లో ఉన్నదే కన్సిడర్ చేసుకుంటారు. ఫినాన్షియల్ లైఫ్ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది, మనకి డ్యూ అయినప్పుడు పే చేయగలరా లేదా అని క్రెడిటర్స్ చూస్తారు. వాళ్ళకి కావాల్సిన రేషియోస్ లిక్విడిటీ రేషియో అండ్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ రేషియోస్ మాత్రమే. ఎంప్లాయీస్. They will be interested to know the overall financial wealth of the organization and compare it with competitor company. ఎంప్లాయీస్ కూడా ఏం చూస్తారండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటారు. ప్రాఫిట్స్ వస్తున్నాయా, ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నారా, ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అది. ఇక్కడ ఇస్తున్నారా, వేరే చోట ఎక్కడైనా ఇస్తున్నారా, అలా కంపేర్ చేసుకుని వాళ్ళు జాయిన్ అవ్వాలి, అలా డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అన్ని రేషియోస్ కవర్ చేస్తారు. రెగ్యులేటర్ ఆర్ గవర్నమెంట్. They will analyze the financial statements to determine taxations and other details payable to the government. గవర్నమెంట్కి ఈ రేషియోస్ వల్ల ఏంటి యూస్ఫుల్ అంటే ట్యాక్సెస్ కరెక్ట్గా కడుతున్నారా లేదా, వీళ్ళ ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది, అలాంటివి అనలైజ్ చేయడం కోసం గవర్నమెంట్కి ఈ రేషియో అనాలిసిస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ మేజర్ ప్రాఫిట్ మీదే ఉంటుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఆర్ ఇంపార్టెంట్. మేనేజర్స్. ప్రొడక్షన్ మేనేజర్. They are interested to know various data regarding input, output, production quantities, etc. ప్రొడక్షన్ మేనేజర్కి ఏం కావాలంటే కంపెనీ ప్రొడక్షన్ ఎలా ఉంది, ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉంది, ఈ నెక్స్ట్ ఇయర్కి ఎంత ఎస్టిమేట్ అవ్వచ్చు, అలా ఎస్టిమేషన్స్ చేయడం కోసం ఆ డేటా మీద అతనికి ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, ఎంత క్వాంటిటీస్లో కావాలి అని. నెక్స్ట్, సేల్స్ మేనేజర్. డేటా రిలేటెడ్ టు క్వాంటిటీస్ ఆఫ్ సేల్స్ ఫర్ వేరియస్ ఇయర్స్, అదర్ అసోసియేటెడ్ ఫిగర్స్ అండ్ ప్రొడ్యూస్డ్ ఫ్యూచర్ సేల్స్ ఫిగర్ విల్ బీ అన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దెమ్. సేల్స్ మేనేజర్కి ఏముంటుంది, సేల్స్ ఎంత ఉంది ఏంటి, ఆ కంపారిజన్స్ తనకి యూస్ఫుల్ అవుతాయి. వాటికి తను యూస్ చేసేవి టర్న్ ఓవర్ రేషియోస్ అండ్ ఎక్స్పెన్సెస్ రేషియోస్. ఫినాన్షియల్ మేనేజర్. దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో వేరియస్ రేషియోస్ ఫర్ ద ఫ్యూచర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ రిక్వైర్మెంట్. ఫినాన్షియల్ మేనేజర్ డీల్స్ విత్ ఫినాన్స్.
సో వాళ్ళు ఏం చూస్తారు, ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ ఫ్యూచర్లో ఎంత ఉంటుందో ఆ ప్రెడిక్షన్ ఎలా చేయాలి అన్న దానికోసం వీళ్ళు ఈ రేషియోస్ని యూజ్ చేస్తారు. మేజర్లీ ప్రాఫిటబిలిటీ రేషియో, టర్న్ ఓవర్ రేషియో, క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. నెక్స్ట్ సిఈఓ ఏంటి, మొత్తం అంతా ఎంటైర్ పర్స్పెక్టివ్ చూస్తారండి. దే విల్ ట్రై టు ఫైండ్ ద ఎంటైర్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ స్టార్టింగ్ ఫ్రమ్ సేల్స్, ఫినాన్స్, ఇన్వెంటరీ, హ్యూమన్ రిసోర్స్, ప్రొడక్షన్ ఎక్సెట్రా. బికాస్ వీళ్ళు మొత్తం మేనేజ్ చేస్తారు కాబట్టి, మేనేజ్మెంట్ కాబట్టి వాళ్ళది ఆల్ రేషియోస్ యూజ్ చేస్తారు. అలా కాకుండా వేరే ఇండస్ట్రీ వాళ్ళు, టెలికాం, బ్యాంక్ అండ్ హోటల్. టెలికాం వాళ్ళకి ఏంటి, రేషియోస్ రిలేటెడ్ టు కాల్స్, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ పర్ కస్టమర్. టెలికాం అంటే ఏంటి, అదొక కాలింగ్ కంపెనీ, కాల్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు ఎంత కాల్స్ యూజ్ చేస్తున్నారు, మనం అక్కడ డీల్ మాట్లాడుకోవచ్చు, అలాంటి వాటి కోసం వాళ్ళు యూజ్ చేస్తారు. బ్యాంకర్స్కి ఏంటి, లోన్ టు డిపాజిట్ రేషియోస్, లోన్స్ వీళ్ళకి ఇవ్వచ్చా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ రేషియోస్, వాళ్ళకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుందో వాళ్ళకి ఏ బేస్ మీద లోన్ ఇవ్వాలి. ఇలా ఏ కంపెనీ వాళ్ళైనా సరే వేరే ఇండస్ట్రీ వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా అనాలిసిస్ చేసుకొని చూసుకుంటారు. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అనాలిసిస్ ఇన్ ఫినాన్షియల్ డెసిషన్ మేకింగ్. ఈ రేషియో అనాలిసిస్ని వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా యూజ్ చేస్తారు. ఏ పాపులర్ టెక్నిక్ ఆఫ్ అనలైజింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ కన్సర్న్ ఈస్ దట్ ఆఫ్ ఫినాన్షియల్ రేషియో అనాలిసిస్. ఈ ఫినాన్షియల్ రేషియో అనాలిసిస్ అంటే చాలా పాపులర్ అండి. ఒక బిజినెస్ గురించి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి ఆర్గనైజేషన్ అని తెలుసుకోవడం కోసం రేషియో అనాలిసిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ టెక్నిక్. As a tool of financial management, they are of crucial significance. The importance of ratio analysis lies in the fact that it presents facts on a comparative basis and enables drawing of inferences regarding the performance of a firm. If మన రేషియో అనాలిసిస్ అంటే ఏంటండి, రేషియో మీన్స్ కంపారిజన్ బిట్వీన్ ద టూ ఫిగర్స్. ఇది కంపేర్ చేస్తుంది కాబట్టి ఫ్యాక్ట్స్ మొత్తం తెలిసిపోతాయి మనకి, దాని మీద ఏమేమి కన్సిడర్ చేయాలి, ఇందులో ఫర్మ్ వీక్నెసెస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, అలాంటివన్నీ డెసిషన్ చేసుకోవడానికి ఈ కంపారిజన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. Ratio analysis is relevant in assessing the performance of a firm in respect of the following aspects. ఈ ఆస్పెక్ట్స్లో యూజ్ చేస్తారంటండి. ఫినాన్షియల్ రేషియో ఫర్ ఎవాల్యుయేటింగ్ పర్ఫార్మెన్స్. లిక్విడిటీ పొజిషన్. విత్ ద హెల్ప్ ఆఫ్ రేషియో అనాలిసిస్ వన్ కెన్ డ్రా కన్క్లూజన్స్ రిగార్డింగ్ లిక్విడిటీ పొజిషన్ ఆఫ్ ఎ ఫర్మ్. ఒక ఫర్మ్ యొక్క లిక్విడిటీ పొజిషన్ అంటే ఏంటి, పొజిషన్ ఎలా ఉంది అన్న దానికోసం ఈ రేషియో అనాలిసిస్ యూస్ఫుల్ అవుతుంది. ద లిక్విడిటీ పొజిషన్ ఆఫ్ ఎ ఫర్మ్ వుడ్ బి సాటిస్ఫాక్టరీ ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు మీట్ ఇట్స్ ఆబ్లిగేషన్స్ వెన్ దే బికమ్ డ్యూ. ఈ లిక్విడిటీ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే, ఒక కంపెనీ యొక్క లిక్విడిటీ పొజిషన్ చాలా బాగుంది అని చెప్పాలి అంటే, ఏదైనా లోన్ ఉంది దాని డ్యూ అయిన వెంటనే కట్టేయగలగాలి. ఏదైనా సరే ఒక ఆబ్లిగేషన్ డ్యూ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు రీపే చేయగలిగితే దాని యొక్క లిక్విడిటీ పొజిషన్ చాలా బాగుందని అర్థం. దిస్ ఎబిలిటీ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద లిక్విడిటీ రేషియోస్ ఆఫ్ ఎ ఫర్మ్. ఆ లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం లిక్విడిటీ రేషియోస్ని యూజ్ చేస్తారు. The liquidity ratios are particularly useful in credit analysis by banks and other suppliers of short-term loans. వీటిని ఎవరు చూస్తారు, నా లోన్ డ్యూ అయినప్పుడు పే చేస్తారా లేదా అనేది ఎవరు చూసుకుంటారండి, బ్యాంక్స్, లెండర్స్, క్రెడిటర్స్, వీళ్ళకి మాత్రం అది యూస్ఫుల్ అవుతుంది బాగా. నెక్స్ట్, లాంగ్ టర్మ్ సాల్వెన్సీ. ఈ లిక్విడిటీ పొజిషన్ అనేది షార్ట్ టర్మ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ మాత్రమే చూస్తే సరిపోతుంది కదండి, లాంగ్ టర్మ్లో కూడా చూసుకోవాలి. సో రేషియో అనాలిసిస్ ఈజ్ ఈక్వల్లీ యూస్ఫుల్ ఫర్ అసెసింగ్ ద లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ వైబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్. రేషియో అనాలిసిస్ షార్ట్ టర్మ్ మాత్రమే కాదు, లాంగ్ టర్మ్ కూడా ఒక ఫర్మ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్లో ఉంది కూడా చెప్పడానికి యూస్ఫుల్ అవుతాయి. దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎ బారోవర్ ఈజ్ ఆఫ్ కన్సర్న్ టు ద లాంగ్ టర్మ్ క్రెడిటర్స్, సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ద ప్రెజెంట్ అండ్ పొటెన్షియల్ ఓనర్స్ ఆఫ్ ఎ బిజినెస్. లాంగ్ టర్మ్గా ఎవరెవరు చూస్తారండి, లాంగ్ టర్మ్ క్రెడిటర్స్, వీళ్ళు చాలా రేర్గా ఉంటారు. క్రెడిటర్స్ జనరల్గా షార్ట్ టర్మ్లోనే ఉంటారు. అండ్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ ఓనర్స్ ఆఫ్ ద బిజినెస్. ఓనర్స్ కూడా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా దీని మీద యూజ్ చేసుకుంటూ ఉంటారు లాంగ్ టర్మ్ రేషియోస్ని. ద లాంగ్ టర్మ్ సాల్వెన్సీ ఈజ్ మెజర్డ్ బై ద లివరేజ్ ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ విచ్ ఫోకస్ ఆన్ ఎర్నింగ్ పవర్ అండ్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. ఈ లాంగ్ టర్మ్ సాల్వెన్సీ అన్నది ఏం చూస్తుంది, మేజర్ ఫోకస్ దేని మీద ఉంటుందంటే, మన ఫర్మ్ యొక్క ఎర్నింగ్ పవర్ ఎలా ఉంది, బాగానే ఉందా ఎర్నింగ్స్, లేకపోతే పడిపోతుందా ఏంటి, అండ్ మన ఆపరేషన్స్ అన్నీ ఎఫిషియెంట్గా చేస్తున్నామా లేదా. The leverage ratios, for instance, will indicate whether a firm has a reasonable proportion of various sources of finance or whether heavily loaded with debt, in which case its solvency is exposed to serious strain. ఇంకా ఈ లివరేజ్ రేషియోస్ దేనికి యూస్ఫుల్ అవుతాయండి, కంపెనీలోని క్యాపిటల్ స్ట్రక్చర్ని మనం చూస్తామని చెప్పారు కదండి. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, మొత్తం మన కంపెనీకి ఒక 1 crore క్యాపిటల్ తీసుకొచ్చాము. ఆ 1 crore ఎలా ఇన్వెస్ట్ చేశారు, ఈక్విటీ షేర్సా, ప్రిఫరెన్సా, డిబెంచర్సా, లేకపోతే ఏమైనా లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకున్నారా, ఇలా బేస్ మొత్తాన్ని ఆ 1 crore ఉన్నాయనుకోండి, అది క్యాపిటల్ స్ట్రక్చర్ అంటారు కంపెనీకి. ఈ లివరేజ్ రేషియోస్ ఏం చేస్తాయంటే, మనం మొత్తం క్యాపిటల్ని ఎలా ఎంప్లాయ్ చేసాము, మొత్తం ఎక్కువ డెట్ ఉందా లేకపోతే ఈక్విటీ ఉందా, లేదా రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయా,
డెట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే అది కొంచెం స్ట్రెయిన్లో ఉన్నట్టే అర్థం. సో వాటి గురించి డెసిషన్ తీసుకోవడం కోసం ఈ లివరేజ్ రేషియోస్ యూస్ఫుల్ అవుతాయి. Similarly, the various profitability ratios would reveal whether or not the firm is able to offer adequate return to its owners consistent with the risk involved. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో కొంత రిస్క్ తీసుకున్నట్టే. వాళ్ళు ఉంచినటువంటి రిస్క్కి తగ్గట్టుగా మనం రిటర్న్ ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నది కూడా ప్రాఫిటబిలిటీ రేషియోస్ అనేవి రివీల్ చేస్తాయి. ఆపరేటింగ్ ఎఫిషియన్సీ రేషియో అనాలిసిస్ థ్రోస్ లైట్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ అసెట్స్. మనం ఫరంలోని అసెట్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నామా, అది మాత్రమే కాకుండా ఎఫిషియెంట్గానే మేనేజ్మెంట్ జరుగుతుందా, ఇలాంటి వాటి కోసం కూడా రేషియో అనాలిసిస్ యూస్ఫుల్ అండి. ద వేరియస్ యాక్టివిటీ రేషియోస్ మెజర్స్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. In fact, the solvency of a firm is, in the ultimate analysis, dependent upon the sales revenues generated by the use of its assets, total as well as its components. ఒక ఫర్మ్ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది అని చెప్పాలి అంటే ఉన్న అసెట్స్ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు ఎంత సేల్ అన్నది జనరేట్ చేస్తున్నారు, ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నారు, మొత్తం అసెట్స్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా వేస్ట్గా మిగిలిపోతున్నాయా, ఐడిల్గా ఉండిపోతున్నాయా, ఇలాంటి వాటన్నిటికీ తెలుసుకోవడం కోసం కూడా ఈ యాక్టివిటీ రేషియోస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. Overall profitability. Unlike the outside parties which are interested in one aspect of the financial position of a firm, the management is constantly concerned about the overall profitability of the enterprise. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ ఏంటి, మొత్తం ఫరం అన్ని పర్స్పెక్టివ్స్గా ఆలోచిస్తుంది బికాస్ దే హ్యావ్ టు మేనేజ్ ద ఫరం. వాటి కోసం యూజ్ అయ్యే ప్రాఫిటబిలిటీ రేషియోస్. దట్ ఈస్ దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ability of the firm to meet its short-term as well as long-term obligations to its creditors, to ensure a reasonable return to its owners and secure optimum utilization of the assets of the firm. సో వాళ్ళు ఏమేమి చూస్తారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, షార్ట్ టర్మ్ ఒకటి, లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్ అండ్ ఏ రీజనబుల్ రిటర్న్ షుడ్ బి గివెన్ టు ద ఓనర్స్ ఫర్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ అండ్ సెక్యూర్ ద ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఆప్టిమమ్గా యూటిలైజ్ చేస్తున్నామని. దిస్ ఈస్ పాసిబుల్ ఇఫ్ అన్ ఇంటిగ్రేటెడ్ వ్యూ ఈస్ టేకెన్ అండ్ ఆల్ ద రేషియోస్ ఆర్ కన్సిడర్ టుగెదర్. అన్ని రేషియోస్ని కలిపి కన్సిడర్ చేసి చూడగలిగితే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. ఇంటర్ ఫర్మ్ కంపారిజన్. Ratio analysis not only throws light on the financial position of a firm but also serves as a stepping stone to remedial measures. ఒక రేషియో అనాలిసిస్ అన్నది ఒక ఫర్మ్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ గురించి మాత్రమే చెప్పదండి, వాటిని ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటికి రెమెడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ మేడ్ పాసిబుల్ డ్యూ టు ఇంటర్ ఫర్మ్ కంపారిజన్ ఆర్ కంపారిజన్ విత్ ఇండస్ట్రీ యావరేజెస్. మనం వాటిని ఎలా తెలుసుకుంటామంటే, మనది ఏ అనే ఫరం ఉంది, సేమ్ ఇలాగే బి అనే ఫరం ఉంది అనుకోండి, ఏకి బికి మధ్య రేషియో అనాలిసిస్ చేసి కంపేర్ చేస్తే మనం ఎక్కడ వీక్గా ఉన్నాం అన్న విషయం తెలిసిపోతుంది. వాటిని మనం రెమెడీస్ దాన్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అలా ఇంటర్ ఫరమ్స్ని కంపేర్ చేయొచ్చు, లేకపోతే ఇండస్ట్రీ మొత్తానికి యావరేజ్ ఫిక్స్ అయి ఉంటే వాటితో కంపేర్ చేయొచ్చు. A single figure of particular ratio is meaningless unless it is related to some standard or norm. One of the popular techniques is to compare the ratios of a firm with the industry average. మనకు ఒక పాపులర్ టెక్నిక్ ఏంటి అంటే ఒక ఫరం రేషియోని ఆ ఫరం ఉన్నటువంటి ఇండస్ట్రీ యావరేజ్తో కంపేర్ చేయడం. It should be reasonably expected that the performance of a firm should be in the broad conformity with that of the industry to which it belongs. అట్లీస్ట్ కొంచెం రీజనబుల్గా అన్న ఉండాలి కంపారిజన్ అని చెప్తున్నారు. కంపేర్ చేసినప్పుడు మన ఫరం ఒక రేషియో అనాలిసిస్ కానివ్వండి, ఇండస్ట్రీ యావరేజ్ అట్లీస్ట్ సమ్వాట్ రీజనబుల్గా ఉండాలి. An inter-firm comparison would demonstrate the relative position vis-a-vis its competitors. మనది మాత్రమే కాకుండా మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. If the results are at variance either with the industry average or with those of the competitors, the firm can seek to identify the probable reasons in the like take remedial measures. సేమ్ ఒక వాటి మధ్య ఏమైనా వేరియేషన్స్ ఉంటే, మనకి ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉంది ఈ రేషియో ఇక్కడ ఇలా అనుకుంటే, వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటి ప్రాబబుల్ రీజన్స్ ఐడెంటిఫై చేసుకొని వాటికి రెమెడీస్ తీసుకోవచ్చు. Ratios not only perform post-mortem of operations but also serve as barometer of futures. ఆల్రెడీ జరిగిపోయిన వాటి కంపారిజన్ మాత్రమే కాదు, ఫ్యూచర్లో మనం ఎలా ఉంటుందని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం కూడా ఇది యూస్ఫుల్గానే ఉంటుంది. Ratios have predictor values and they are very helpful in forecasting and planning the business activities for future. It helps in budgeting. బడ్జెటింగ్ చేసేటప్పుడు మన రేషియో అనాలిసిస్ యూస్ఫుల్గా ఉంటుంది బికాస్ ఈ రేషియోస్ బేస్ మీద మనం ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు. Conclusions are drawn on the basis of the analysis obtained by using ratio analysis. The decision affected may be whether to supply goods on credit to a concern, whether bank loans will be made available, etc. ఈ వీటి వల్ల మన డెసిషన్స్ ఏంటి, బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారండి రేషియో అనాలిసిస్, వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. అలాగే క్రెడిటర్ ఏమైనా యూజ్ చేస్తాడు, వీళ్ళకి గూడ్స్ క్రెడిట్లో ఇవ్వచ్చా లేదా, అలాంటివి ఏమైనా డెసిషన్స్ కావాలంటే యూజ్ చేస్తారు.
Financial ratios for budgeting. In this field, ratios are able to provide a great deal of assistance. Budget is only an estimate of future activity based on the past experience, in the making of which the relationship between different spheres of activities invaluable. బడ్జెటింగ్లో ఫినాన్షియల్ రేషియోస్ యొక్క పాత్ర ఏంటి అంటే ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బడ్జెటింగ్లో. బికాస్ బడ్జెట్ అంటే ఏంటి, ఫ్యూచర్ని మన పాస్ట్ యాక్టివిటీస్ బేస్ మీద ఎస్టిమేట్ చేయగలగడం. ఆ ఎస్టిమేషన్కి ఈ రేషియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. రేషియోస్ ఆల్సో కెన్ బి మేడ్ యూస్ ఆఫ్ ఫర్ మెజరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ విత్ బడ్జెటెడ్ ఎస్టిమేట్స్. మనం ఒక బడ్జెట్ వేసుకున్నాం అనుకోండి, ఆ బడ్జెట్కి మనకి యాక్చువల్కి ఉన్న వాటికి వేరియేషన్స్ కూడా ఈ రేషియోస్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ద ఇండికేట్ డైరెక్షన్స్ ఇన్ విచ్ అడ్జస్ట్మెంట్ షుడ్ బి మేడ్ ఎయిదర్ ఇన్ ద బడ్జెట్ ఆర్ ఇన్ పర్ఫార్మెన్స్ టు బ్రింగ్ దెమ్ క్లోజర్ టు ఈచ్ అదర్. మనం దానివల్ల ఏంటి, సగం వచ్చేసింది ఇయర్, ఏ రెండింటి వరకు బడ్జెట్ వేసేసాము, హాఫ్ ఇయర్ అయిపోయింది. సో హాఫ్ ఇయర్ జరిగిన దానికి మనం బడ్జెట్కి కంపేర్ చేసుకొని, లేదు బడ్జెట్ ఓవర్గా ఎస్టిమేట్ చేసాము, సో బడ్జెట్ తగ్గిద్దాం, లేకపోతే మనం కరెంట్ తక్కువగా యూజ్ చేస్తున్నాము, ఇంకా ఎక్కువగా మనం ఫర్మ్ ఒక ప్రొడక్టివిటీని పెంచుకోవాలి, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా యూస్ఫుల్గా ఉంటాయి. లిమిటేషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ రేషియోస్. ద లిమిటేషన్స్ ఆఫ్ ఫినాన్షియల్ రేషియోస్ ఆర్ లిస్టెడ్ బిలో. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ, వీటిని ఇన్ని విధాలుగా అప్లై చేసినప్పటికీ కూడా ఈ ఫినాన్షియల్ రేషియోస్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ లైన్స్. కొన్ని ఫర్మ్స్లో ఏంటండి, ఓన్లీ ఒక ప్రోడక్ట్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయరు, ఒక 4-5 రకాల ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అలాంటప్పుడు ఇంటర్ ఫర్మ్ కంపారిజన్స్ కుదరవు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి, కన్సాలిడేటెడ్గా ఉంటుంది. అన్ని లైన్స్ యొక్క అన్ని వేరియస్ ప్రొడక్ట్స్ని కన్సాలిడేట్ చేసి ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్గా ఇస్తారు. అలాంటి కేసులో మనం ఇంటర్ ఫర్మ్ కంపారిజన్ చేయడానికి చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఫినాన్షియల్ డేటా ఆర్ బ్యాడ్లీ డిస్టార్టెడ్ బై ఇన్ఫ్లేషన్ వల్ల కూడా ఈ ఫినాన్షియల్ డేటా అనేది ఎఫెక్ట్ అవుతుంది. సీజనల్ ఫ్యాక్టర్స్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఫినాన్షియల్ డేటా. సీజనల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నారు, ఒక కంపెనీ సమ్మర్ గవర్నమెంట్స్లో డీల్ చేస్తుంది. సమ్మర్ అంటే ఎప్పుడు మనకి మేజర్లీ ఈ అక్టోబర్ అండ్ జనవరి మధ్యలో బాగా వాళ్ళకి ఇన్వెంటరీ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మిగతా పీరియడ్లో అంత అవసరం లేదు. సో లిక్విడిటీ రేషియోస్ అండ్ ఇన్వెంటరీ రేషియోస్ విల్ ప్రొడ్యూస్ బయాస్డ్ పిక్చర్. ఇయర్ ఎండ్ పిక్చర్ మే నాట్ బి ద యావరేజ్ పిక్చర్ ఆఫ్ ద బిజినెస్. సో మధ్యలో ఎక్కువ యూజ్ చేసిన ఇన్వెంటరీ లాస్ట్లో సరిగ్గా యూజ్ చేయట్లేదు. ఈ రేషియోస్ అనేవి వాటికి కరెక్ట్ పిక్చర్ అన్నది ఇది కరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఎవ్రీ మంత్ కంపేర్ చేయడం బెటర్. బట్ ఎవ్రీ మంత్ మనం కంపేర్ చేయగలమా, మనకి ఓన్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండ్ అవైలబుల్గా ఉంటాయి, లేకపోతే ఇంటరీమ్ ఏమైనా రిలీజ్ చేస్తే అవి అవైలబుల్గా ఉంటాయి. అలా డేటా కలెక్ట్ చేయడం అనేది చాలా ప్రాబ్లమేటిక్కే. అది కూడా అవుట్ సైడర్స్ కలెక్ట్ చేయడం అసలు ఇంపాసిబుల్. టు గివ్ ఏ గుడ్ షేప్ టు ద పాపులర్లీ యూజ్డ్ ఫినాన్షియల్ రేషియోస్. ఇది ఏంటి అంటే విండో డ్రెస్సింగ్ అండి. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక కంపెనీ లాసెస్లో ఉంది కానీ ప్రాఫిట్ చూపించుకోవచ్చు, అకౌంట్స్లో కొంచెం గోల్మాల్ చేసి ప్రాఫిట్ చూపించారనుకోండి, ఈ రేషియో అనాలిసిస్ యూస్ఫుల్ అవ్వదు. ఎందుకంటే మనకు ఉన్న ఆ ప్రాఫిట్ బేస్ మీద చూస్తాం కానీ ఒరిజినల్ లాస్ మీద కంపేర్ చేయడానికి వీళ్ళకి కుదరదు కాబట్టి. డిఫరెన్సెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ కనుక డిఫరెంట్గా ఉంటే వాటిని మనం కంపేర్ చేయడం కుదరదు. అండ్ అట్ ద సేమ్ టైం పాలసీస్ ఒక రెండు ఫర్మ్స్ సేమ్ ప్రోడక్ట్ డీల్ చేస్తున్నాయి, కానీ దీని పాలసీ ఒకటి దాని పాలసీ ఒకటి. ఇది ఇన్వెంటరీని ఫిఫో బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది, అది లిఫో బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. అలా కొన్ని పాలసీస్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో కూడా కంపేర్ చేసేటప్పుడు కొన్ని తప్పుడు వాల్యూస్ చూపించవచ్చు. దెర్ ఈస్ నో స్టాండర్డ్ సెట్ ఆఫ్ రేషియోస్ అగైనెస్ట్ విచ్ ఏ ఫర్మ్స్ రేషియోస్ కెన్ బి కంపేర్డ్. ఫర్మ్ రేషియోస్ని కంపేర్ చేయాలి అంటే ఒక స్టాండర్డ్ ఫిగర్ లేదు. ఎగ్జాంపుల్ మొత్తం ఇండస్ట్రీ యావరేజ్తో మనం కంపేర్ చేయొచ్చు అనుకున్నాం అనుకోండి. ఇండస్ట్రీ యావరేజ్ ఏంటి, అన్ని ఫర్మ్స్ మీద కలిపి ఒక యావరేజ్ ఫిగర్ ఇస్తారు. అలా కాకుండా రేషియోస్ చూడండి, ఈ ఫర్మ్ రేషియో ఒక ఫర్మ్ చాలా పెద్దదై ఉంటుంది, ఇంకో ఫర్మ్ చిన్నదై ఉంటుంది. ఆ ఇండస్ట్రీలోనే పెద్ద ఫర్మ్కి ఏంటి, ఇండస్ట్రీ యావరేజ్ తక్కువగా ఉంటుంది, దానికంటే అన్నింటిలో బెస్ట్గా కనిపించవచ్చు. అలా కాకుండా ఆ ఫర్మ్ అదే ఇండస్ట్రీలో ఉన్న ఒక చిన్న ఫర్మ్కి కనుక కంపేర్ చేసుకుంటే ఈ చిన్న ఫర్మ్కి ఇండస్ట్రీ యావరేజ్ చాలా హెవీగా అనిపించవచ్చు. సో ఒక స్టాండర్డ్ అనేది కరెక్ట్గా లేదు అని చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్ వెదర్ ఏ పర్టికులర్ రేషియో ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఒక పర్టికులర్ రేషియో గుడ్డా బ్యాడా, ఇది ఇలా ఉంటే మనకి లాభమా నష్టమా అని అనలైజ్ చేయడం కష్టం. దీనికి వీళ్ళు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, కరెంట్ రేషియోని ఇచ్చారు. కరెంట్ రేషియో ఎప్పుడు బ్యాడ్ అని చెప్తాము, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ లో లిక్విడిటీ. అంటే మనకి జనరల్గా 2:1 ఉంటే కరెంట్ రేషియో బెటర్ అని చెప్తారండి. కానీ అలా కాకుండా 1:2 అలా ఉందంటే మన కరెంట్ రేషియో బాగాలేదు అని చెప్తాం. ఇది దేని పరంగా చూసుకుంటే, లిక్విడిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అలా కాకుండా మేనేజ్మెంట్ పరంగా చూసుకున్నాం అనుకోండి, ఇలా ఉంది అంటే కరెంట్ అసెట్స్ని బాగా కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నారని. లిక్విడిటీ పరంగా చూస్తే కరెంట్ అసెట్స్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదని. ఇలా 2 వ్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫినాన్షియల్ రేషియోస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, నాట్ ఇండిపెండెంట్.
వ్యూడ్ ఇన్ ఐసోలేషన్ వన్ రేషియో మే హైలైట్ ఎఫిషియన్సీ. ఒక రేషియోని చూసినప్పుడు ఓకే చాలా ఎఫిషియెంట్గా ఉండుండొచ్చు, బట్ అన్ని రేషియోస్ని కలిపి కంపేర్ చేసి చూసేటప్పుడు వాటి మధ్య ఒక్కొక్కటి ఒక్కో విధంగా చెప్పచ్చు. ఇప్పుడు ఇదే చూడండి, లిక్విడిటీ పరంగా చూస్తే ఈ రేషియో చాలా బ్యాడ్ అనుకున్నాం, అదే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే ఇట్ ఈస్ ద బెస్ట్ రేషియో. ఫినాన్షియల్ రేషియోస్ ప్రొవైడ్ క్లూస్ అబౌట్ బట్ నాట్ కన్క్లూజన్స్. ఫినాన్షియల్ రేషియోస్ ఏంటి, జస్ట్ క్లూస్ ఇస్తే ఇది ఫైనల్ కంక్లూజన్ కాదు. These are tools only in the hands of experts because there is no standard ready-made interpretation of financial ratios. ఇప్పుడు ఫినాన్షియల్ అనాలిసిస్ ఎలా చేస్తాము? It may be of two types, horizontal and vertical. Horizontal analysis, when financial statements of one year of or analyzed and interpreted after comparing with another year or years, it is known as horizontal analysis. It can be based on the ratios derived from the financial information over the same time span. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనం 2016-17లో కంపేర్ తీసుకున్నామండి ఒక ఫరంది, ఆ ఇయర్ రేషియో ఆ ఇయర్లో ఉన్నటువంటి ఫిగర్స్ని దాని ప్రీవియస్ ఇయర్స్ కానీ 2015-16 లేకపోతే 2017-18 ఇలా కంపేర్ చేసుకుంటే సేమ్ ఫరంవి డిఫరెంట్ పీరియడ్స్కి కంపేర్ చేస్తే దాన్ని హారిజాంటల్ అనాలిసిస్ అంటారు. వెర్టికల్ అనాలిసిస్, when financial statements of single year is analyzed, then it is called vertical analysis. This analysis is useful in inter-firm comparison. Every item of profit and loss account is expressed as a percentage of gross sales, while every item on your balance sheet is expressed as a percentage of total assets held by the firm. ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒకే కంపెనీవి సేమ్ ఇయర్ డిఫరెంట్ ఇయర్స్ని కంపేర్ చేస్తే అది హారిజాంటల్ అనాలిసిస్. అలా కాకుండా ఒకే ఇయర్ది 2016-17 అనుకుందాం, దిస్ ఈజ్ ఫర్ ఏ లిమిటెడ్, దీన్ని దేంతో కంపేర్ చేస్తున్నాము 2016-17 ఆఫ్ బి లిమిటెడ్. ఇలా ఇంటర్ ఫర్మ్స్ని కంపేర్ చేస్తే సేమ్ పీరియడ్లో దాన్ని వెర్టికల్ అనాలిసిస్ అంటారు. ఓకే కదండి, హారిజాంటల్ అనాలిసిస్ అండ్ వెర్టికల్ అనాలిసిస్ ఒక చిన్న రివిజన్ తీసుకుందాం. ఇంట్రొడక్షన్, ఈ రేషియో అనాలిసిస్ దేనికి యూస్ఫుల్ అవుతుంది, మనకున్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ జస్ట్ డేటాని చూపిస్తుంది, వాటిని అనలైజ్ చేయాలంటే ఈ రేషియో అనాలిసిస్ అనేది యూస్ఫుల్ అన్నారు. రేషియో ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ షోయింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆర్ మోర్ థింగ్స్. అది కూడా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక వాల్యూ ఉండాలి దానికి ఖచ్చితంగా. నెక్స్ట్ రేషియో అనాలిసిస్, ఈ రేషియో అనాలిసిస్ ఎందుకు అంటే వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, వాటి యొక్క స్టేక్ హోల్డర్స్కి మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆ ఫరంలో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలా, డీఇన్వెస్ట్ చేయాలా, అలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే ఏంటి అన్న వాటి కోసం ఈ రేషియో అనాలిసిస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. దానికి కావాల్సిన డేటా ఈ డిఫరెంట్ సోర్సెస్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దెన్ వీటిని ఎవరెవరు యూస్ చేస్తారు, షేర్ హోల్డర్స్ వాళ్ళ వెల్త్ ఎలా ఉంది, మనకు ప్రాఫిట్స్ వస్తున్నాయా లేవా అని చూస్తారు. ఇన్వెస్టర్ వాళ్ళు కరెక్ట్గా రిటర్న్ ఇస్తారా, ఫ్యూచర్లో ఇవ్వగలరా లేదా అని చెక్ చేసుకుంటారు. లెండర్స్ వాళ్ళ మనీ, వాళ్ళు ఇచ్చిన మనీ సేఫ్గానే మనకు ఉందా, మళ్ళీ మనం కరెక్ట్గా రీపే చేయగలరా లేదా. క్రెడిటర్స్ షార్ట్ టర్మ్లో ఉంటుంది, వాళ్ళు కరెక్ట్గా డ్యూ అయినప్పుడు పే చేయగలరా లేదా అని వాటిని చెక్ చేసుకుంటారు. ఎంప్లాయీస్ ఓవరాల్గా చెక్ చేసుకుంటారు, వేరే ఆర్గనైజేషన్కి ఈ ఆర్గనైజేషన్ కంపేర్ చేసుకుని. గవర్నమెంట్ ఏంటి, దానికి ట్యాక్సేషన్ని ఎలా ఉంటుంది, ట్యాక్సెస్ డిటర్మైన్ చేయడం కోసం వాటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేస్తుంది. ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడక్షన్కి రావాల్సినటువంటి అంటే ఇన్పుట్ ఎంత, అవుట్పుట్ ఎంత, వాటి క్వాంటిటీస్ ఏంటి, వాటి కోసం యూజ్ చేస్తాడు. అండ్ సేల్స్ మేనేజర్ సేల్స్ కావాల్సిన డేటా కోసం. ఫినాన్షియల్ మేనేజర్ డేటా రిలేటింగ్ టు ఫినాన్స్ యూజ్ చేస్తాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ జనరల్ మేనేజర్స్ మాత్రం మొత్తం అన్ని రేషియోస్ని ఓవరాల్ పర్స్పెక్టివ్గా చూసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తారు. టెలికామ్ ఇండస్ట్రీ, బ్యాంక్ అండ్ హోటల్ ఎవరైతే వాళ్ళకి రిలవెంట్ ఫీల్డ్స్ని చూసుకోవడానికి కోసం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తారు. ఈ రేషియో అనాలిసిస్ని ఎలా అప్లై చేసుకుంటారండి, ఒక కంపెనీ లిక్విడిటీ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం లిక్విడిటీ రేషియోస్ని యూజ్ చేస్తారు. లిక్విడిటీ మీన్స్ హియర్ షార్ట్ టర్మ్ సాల్వెన్సీ అండ్ లాంగ్ టర్మ్ సాల్వెన్సీలో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడం కోసం క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ ఆర్ లివరేజ్ రేషియోస్ యూజ్ చేస్తారు. ఆపరేటింగ్ ఎఫిషియన్సీ ఎలా ఉంది, మన కంపెనీ అసెట్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతుందా లేదా, ఒక ఇన్వెస్టర్ ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో అతనికి ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయిందో దానికి తగ్గట్టుగా రిటర్న్ ఇవ్వగలుగుతున్నారా లేదా, అలాంటివన్నీ తెలుసుకోవడం కోసం ఈ యాక్టివిటీ రేషియోస్ యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ, ఇది మేనేజర్స్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే మన కంపెనీ మొత్తం అన్ని పాయింట్స్ పరంగా షార్ట్ టర్మ్ సాల్వెన్సీ కానివ్వండి, లాంగ్ టర్మ్ సాల్వెన్సీ అండ్ అసెట్ యూటిలైజేషన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఓనర్స్కి ఇవ్వాల్సిన రిటర్న్స్ అన్ని పరంగా చూసుకోవడం ఓవరాల్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ని యూజ్ చేస్తారు. రెండు ఇంటర్ ఫర్మ్ కంపారిజన్, ఈ ఫర్మ్ని వేరే ఫర్మ్ని కంపేర్ చేయడం కోసం కూడా ఈ రేషియో అనాలిసిస్ యూస్ఫుల్గా ఉంటుంది. బడ్జెటింగ్కి ఖచ్చితంగా ఫినాన్షియల్ రేషియోస్ కావాలి, బికాస్ బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ ఏ ఫ్యూచర్ వాల్యూ బేస్డ్ ఆన్ ద పాస్ట్ యాక్టివిటీని బేస్ చేసుకుని
ఫ్యూచర్లో ఇంత అవసరం అవ్వచ్చు అని చెప్పి చేయడమే బడ్జెట్ రేషియో అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. లిమిటేషన్స్ ఏంటి? డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ లైన్స్ ఉన్నప్పుడు కంపేర్ చేయడం కుదరదు. అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఫినాన్షియల్ డేటా అనేది ఎఫెక్ట్ అవుతుంది. సీజనల్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయదు. ఈ సీజనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదండి, సీజనల్ ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ బై ద రేషియోస్. అండ్ టు గివ్ ఒకవేళ విండో డ్రెస్సింగ్ లాంటివి ఏమైనా చేస్తే ఫినాన్షియల్ రేషియోస్ యూజ్ చేసి అనాలిసిస్ చేసిన వేస్టే. అండ్ ఒకవేళ 2 ఫర్మ్స్ కంపేర్ చేసేటప్పుడు వాటికి డిఫరెంట్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అకౌంటింగ్ పీరియడ్ ఉన్న కంపేర్ చేయలేము. అండ్ ఒక స్టాండర్డ్ సెట్ అన్నది లేదు, దీని మీద కంపేర్ చేసుకోవాలి అనే విధంగా ఎటువంటి స్టాండర్డ్స్ లేవు దీనికి. అలాగే ఒక రేషియోని ఇది గుడ్డా బ్యాడా అని డిసిజన్ ఇవ్వలేము. ఫైనాన్షియల్ రేషియోస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ నాట్ ఇండిపెండెంట్. ఒకదాంతో ఒకటి డిపెండ్ అయి ఉంటాయి తప్ప జస్ట్ ఇండిపెండెంట్గా ఉండవు అవి. అంటే అన్నిటిని కలిపి చూస్తే ఒక వ్యూ వస్తుంది, ఒక్కొక్క రేషియోని చూస్తే ఒక వ్యూ వస్తుంది. అండ్ ఫినాన్షియల్ అనాలిసిస్ 2 రకాలుగా చేస్తాం, హారిజాంటల్ అనాలిసిస్ అండ్ వెర్టికల్ అనాలిసిస్. హారిజాంటల్ అనాలిసిస్ అంటే ఒకే ఫర్మ్ రిలేటెడ్ డేటాని డిఫరెంట్ ఇయర్స్ని కంపేర్ చేసుకుంటే దట్ ఈస్ హారిజాంటల్ అనాలిసిస్. అలా కాకుండా ఒక సేమ్ ఇయర్కి రిలేటెడ్ డేటా 2 ఫర్మ్స్కి మధ్య కంపేర్ చేస్తే దాన్ని వెర్టికల్ అనాలిసిస్ అంటారు. And this is the basic introduction to ratio analysis.